చిత్తూరు జిల్లా కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో యోగాంధ్ర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జూన్ 12న ప్రత్యేక సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఈవో పెంచల కిషోర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరు కానున్నారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని, ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు. భక్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈవో పిలుపునిచ్చారు. యోగాని ప్రాక్టీస్ చేయాల్సిందిగా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. సో 21 ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని కాణిపాక దేవస్థానంలో కూడా మనం ప్రారంభించున్నాం. ఈరోజు కూడా సిబ్బందితో అందరితో కలిసి యోగా ప్రాక్టీస్ చేయడం జరిగింది. మనకి 12వ తారీఖున జిల్లా అడ్మినిస్ట్రేటివ్లోనే మనం ఈ ప్రోగ్రాన్ని ఆర్గనైజ్ చేయబోతున్నాం. సో అందరూ దయచేసి పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మనకి ఈ యోగాంధ్ర కార్యక్రమంలో 7వ తేదీ నుంచి 21 వరకు జరుగుతున్న కార్యక్రమంలో మన సిబ్బంది అందరూ కూడా ఉదయం ఖచ్చితంగా మార్నింగ్ 7 గంటలకల్లా ఇక్కడ స్థానిక ఆస్థాన మండపంకి చేరుకోవాల్సిన కోరుతున్నాం. వీళ్ళందరూ కూడా 7 గంటల నుంచి 8 గంటల వరకు ఖచ్చితంగా యోగా ప్రాక్టీస్. మనకున్న ఆరోగ్య సమస్యలు, సో రకరకాల స్ట్రెస్, ఒత్తిడి వల్ల వచ్చే బీపీ, షుగర్ లాంటి వాటి కూడా పూర్తిగా కంట్రోల్ అయ్యే అవకాశం ఉందని ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా నిరూపించబడింది. సో మన భారతదేశంలో పుట్టిన యోగా ఇంటర్నేషనల్ స్థాయిలో అన్ని దేశాలు కూడా వీటిని ప్రాక్టీస్ చేస్తున్నారు. మనకి ఇంట్లో ఉండే ఖర్చులు కూడా తగ్గుతాయి కాబట్టి దీన్ని అందరూ యోగాని ప్రాక్టీస్ చేసి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను కూడా పొందే అవకాశం ఉంది. ఇక మీదట ఇక్కడి నుంచి కూడా ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం వదలకుండా మనం అందరం కూడా